కూర్చున్నాను పైకి వస్తున్నాడు చేతులు ఇలా అరే బాబు ఎల్రా బాబు ఈ ఫోన్ పెట్టుకో, ప్యాంటుకి బొక్క పడింది, జారిపోతుంది మొబైల్. కూర్చో. బొక్క ఏంటి పడుతుంది? ఏంటి కాపిడు వీడు కూర్చొని కానీ అంత దూరం నుంచి నేను ఏదైనా వచ్చినా అంటే ఒక కార్యక్రమం మీద వచ్చింటా, దానికి ఏదైనా ఉపయోగం ఉంటేనే వచ్చింటా. ఇక్కడ కూర్చునే కాదు, పార్కులో కూర్చునే. మన ఇళ్ళకాడ పార్కులు లేవా? అదే కదా ఉన్నాయి, కానీ మన ఇళ్ళకాడ చేసే కార్యక్రమాలకి చేయలేము. ఇక్కడ కొన్ని చేసేకి ఉంటాయి. ఉండు, ఆయన వస్తాడేమో అని చూస్తాను. అక్కడదే ఫోటో సరే. ఎవరు వచ్చారు? ఓ మనిషి కోసం వచ్చినాలే, నీకు ఎందుకు అయిపోయిన ఆర్డర్ రప్పించుకోవచ్చు మన కొమ్మగాడికి. పడుకో. ఈడ ఒక అయిపో పెద్ద మనిషి ఒక అతను వస్తున్నాడు. ఈడ కూర్చుంటాడంట. ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ దానికైనా సరే డబ్బులు ఇస్తాడంట, సమస్యలు చెప్తే సార్. ఆయనకేనా పిచ్చోడా ఏమన్నా ఊరిని బాధల్లో చిన్నప్పటి నుంచి ఫేస్ చేసినాడు కాబట్టి ఏదన్నా జరిగిందంటే దానికి డబ్బులు ఇస్తున్నాడు. ఇంకోటి తేడా టైప్కి యాక్ట్ చేస్తే ఇంకా జాలి వచ్చి ఇంకా వాళ్ళ బంధువుల పిల్లలు ఎవరో తేడా ఉన్నాడంట, పిల్లోడు తేడాగా అయిపోయి వెళ్ళిపోయినాడు అని చెప్పి ఎవరైనా తేడాగా యాక్ట్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఎంత అడిగితే అంత ఇస్తానంట. అందుకు నేను ఒక గంట సేపు తేడాలాగా యాక్ట్ చేసేసి ఆయనతో ఏమైనా డబ్బులు తీసుకొని బదామని చూస్తాను. మొన్న 70,000 ఇచ్చినాడంట వేరే పక్క. 70,000 ఇచ్చినాడంట వేరే పక్క. వానే అనుకో 70,000 ఇచ్చినాడంటే నా పర్ఫార్మెన్స్ ఈజీ కొట్టిన 1,00,000 బిక్తా. నేను సన్నా కొడుకును కదా, అందుకే కూర్చున్నా. రోజేపు అయిపోస్తానే బట్టలు 2 ఇప్పేసి నా యాక్టింగ్ నేను స్టార్ట్ చేస్తా. నువ్వు అయిపో వచ్చి పక్కన కూర్చుంటా, నువ్వు లేచి వెళ్ళిపో. ఏంటి నువ్వు చేసేది చేయి, నేను చేసేది చేస్తా. నువ్వు ఇద్దరంగా చేసే నీదేమన్నా నువ్వేమన్నా సినిమా అనుకుంటున్నావా? సినిమా హీరోయిన్ రోల్ అనుకుంటున్నావా? ఇదేమన్నా నేను చేస్తాను. ఏం చేస్తావు? నువ్వేందుకు చేస్తావు? నువ్వు అయిపో తెలుసా నీకు? తెలుసు మ్యాటర్ తెలుసా నీకు? తెలుసు. ఇప్పుడు చెప్పినావు కదా, రాత్రి అంతా ప్రిపేర్ అయినా ఎట్లా చేయాలా ఎట్లా చేయకూడదు. అందుకే నాకు తెలుసు. అందుకే పొద్దునుంచి అంటే వదిలే నిన్ను ఇట్లా అనుకుంటానే. నేను చేస్తాను చూడు ఒకసారి. నువ్వు చేసే చూసే కాదు, నేను చేసుకునేది ఉంటుంది. నా ప్లాన్ నాకు ఉంటుంది. నేను దాంట్లో 20,000 నీ చూసుకో, సరేనా? చేసుకోగలను, రిస్క్ వస్తే నేను ఫేస్ చేయగలను, నేను డబ్బులు తీసుకోగలను, నేను ఏదైనా చేస్తా. వస్తాను ఆయన అనుకుంటా కదా, సిల్లి వస్తుంది. లేచిపో నేను పోతాను. ఏడేస్తావు చిల్లర ఏం పేరు? ఇది ఎంటర్ అయితే నాయుడు. టీషర్ట్ బారింగ్. టీషర్ట్ సూపర్. టీషర్ట్ బాగుందా? థ్యాంక్ యూ. ఏంటి ఏ ఊరు నీది? ఏంటి అలా చూస్తానండి? అంటే కాదరా, నీ టీషర్ట్ బాడీ బాగుంది. బాడీ అయితే ఏం బాగుంది? అదే ఫిట్నెస్ బాడీ. ముందున 2 సెలవులు వెనకాల 2 ఫిట్నెస్. అక్కడ ఏదైంది? ఏమైంది? ఎవరు నువ్వు? ఇక్కడే ఏంటి తేడా మాట్లాడుతున్నావు? తేడా కాదు, వర్షం పడలే ఉంది, గొడుగు తెచ్చుకుంటున్నా. గొడుగు తరచొచ్చు. గొడుగు ఉంటే తరచొచ్చు. గొడుగుంటే తడుస్తావా? తొయ్యకాలా కూర్చో. కాదు. ఏంటబ్బా
ఏంటబ్బా నువ్వు ఎందుకు అలా ఏం చేస్తున్నావు నువ్వు చిరాకు పడక. చిరాకు పడకపోతే ఏం నీ వయసు ఏంటి నువ్వేటి? నా వయసు 26. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయలేదు కదండి, ఎప్పుడు స్టార్ట్ చేయలే. వదిలేపోదామా పొదల్లోకి వెళ్ళి ఏం చేస్తావు? చేద్దాంపా. ఎందుకు ఏదో ప్రశాంతంగా కూర్చొని వస్తే నువ్వేంద్రా బాబు? లేదు అటు అటు నిన్న వెళ్ళకి ఏం జరుగుతుంది? ఏ అబ్బాయి ఏంటి కొంచెం తేడా నువ్వు ఏంటికి వస్తున్నానా మధ్యలో? నువ్వు ఎవరన్నా ప్రాబ్లం? ఏం కూర్చున్నాను ఏదో చిన్న పిల్లాడే అనుకుంటే కూర్చోండి మీదకి వస్తున్నాడు చేతులు వేస్తున్నాడు. ఏమి మీరు ఎవరు అంటాను? ఏదో ఆయన కూర్చునే వ్యక్తిని డిస్టర్బెన్స్ చేస్తారు, న్యూసెన్స్ చేస్తారు. మా బావగారు మా రిలేషన్. ఎవరికి బావా? ఆయన ఎవరు నాకు తెలీదు. కూర్చున్నా నేను ఎప్పుడు ఇక్కడే కూర్చుంటా, వచ్చి చల్ల ఉంటదని. సరే కూర్చున్నాడు కానీ నేను వెళ్ళిపోదాం అనుకున్నా. సర్లే పిల్లాడే కదా అని నేను కూర్చున్నాను. పైకి వస్తున్నాడు చేతులు ఇలా మాట్లాడుతున్నాడు. మీరు నవ్వుతున్నారు, నేనైతే పాత చొప్పు ఇరిగేసి దాంట్లో పొల్లాడిచ్చి కొడతాంటే నీకు ముళ్ళ కంపలు లెక్కేసి. ఎవర్రా ఎవరు? మీరేండి ఊరు మీది? మా రిలేషన్ మధ్యలోకి ఏంటికి వచ్చాడని నన్ను వేరు చేసి మాట్లాడదాం అంటే కాదు. మీ ఇద్దరు అదేనా కొమ్ము తీసి మళ్ళీ మీరు సీరియస్ కావడం లే? కాదు మేము ఈయన మొగుడు నాకు తెలుసు. ఆయన చూస్తుంటే నవ్వాలో తెలియట్లేదు. ఆయన మీద ఏం కోపడతాం, చిన్న పిల్లలా ఉన్నాడు. మీరు అలా అయినా మీకు ఎందుకోండి, మీరు వెళ్ళిపోండి ప్లీజ్ దయచేసి. నేను మీదకి వస్తున్నాడు, ముద్దు పెడుతున్నానండి. ఎవరు నువ్వు వస్తా? సిక్కు అంటే మీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ? మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం పదా. ఆయన ఉన్నాడనే కదా నువ్వు ఎక్కడ నీకు తెలుసు. నువ్వెవరో తెలుసు, నాకు నేనెవరో నీకు తెలుసు. అర్థం నేను ఎప్పుడు నిన్ను చూడాల, ఇదే చూడటం అలా కాదు. మీ ఇల్లు ఎక్కడ చెప్పి వెళ్దాం పదా, మీ ఇంటికి పదా. ఇల్లు ఉండదు ఆ పొదల్లే. కాదు నీ ప్రాబ్లం ఏంది? పార్క్ లో కూర్చున్న వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాను? పార్క్ లో కూర్చున్న వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాను? ఆయన నీకు తెలుసా? అతను నీకు తెలుసా? ఎవరు? నాన్నే మోడితే మా అమ్మ తోడు నేను ఈడ పండ పెట్టి గొంతుకాకి కాలేసి తొక్కి రక్తం గడ్డలు కక్కిపోతే మళ్ళా నేను చూస్తావా? చూస్తావా నువ్వు మళ్ళీ ఏమన్నా? నువ్వేంటికి వస్తున్నావు మధ్యలో? కాదు మీరు రారంటే పబ్లిక్ లో రారా? వస్తారు. ఏం వస్తారు? నీ మీద వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకో వెళ్ళి. అందుకు నాకు నువ్వే ప్లీజ్ బోనా. ఎందుకు మీరు ఎందుకు సీరియస్? అది నాకు అది చూడండి, పిల్లాడు చూడండి ఎలా ఉన్నాడు. పిల్లాడు కాదు, కామందుడు ఉన్నట్టున్నాడు. నువ్వు కొడితే 4 గంటలు పోతాడు ఆడు. అరే బాబు ఎల్రా బాబు. అంటే మీరు ఎందుకంటే మీరు వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేసి మా బాగా నన్ను చేసిస్తాండి ఇది పాటికి. నువ్వెందుకు మరి మధ్యలో మీరు ఏదో ప్రైవేట్ గా కలిసి ఎవడు నీకు బాగా ఎవడు నువ్వే చేస్తా నీకు కుట్టానంటే మరి మీరు ఎందుకు ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? మీరు ఫోన్ చేసి రమ్మంది మీరే, అన్ని చేసింది మీరే, డబ్బులు ఇస్తారని చెప్పింది. ఎప్పుడైనా చూసావు ఇంతకు ముందు? ఎన్నిసార్లు కలుసుకున్నాం, ఎన్నిసార్లు చేసినాము, ఇవన్నీ తెలీదా? ఆయన ఉన్నారనే కదా మీకు ప్రాబ్లము. ప్లీజ్ దయచేసి మీకు ఆయన ఉన్నారేడా? వెళ్ళిపోండి ప్లీజ్. మీరు నిజంగా ఇదేనా మీరు చేస్తాండి పార్క్ లో? గవర్నమెంట్ అంత పార్కులు నీటికి పెట్టి అడగండి ఎప్పుడు ఎక్కడ కూర్చుంటాను నేను వచ్చి. మెలికలు తిరుగుతున్నాడు. అదే మెలికలు తిరుగుతున్నాడు. ఎప్పటి నుంచి పరిచయం?
అసలు మీకు చెప్పదు అవసరం మాకు. మేము చాలా చిన్నప్పటి నుంచి పరిచయం నాకు తెలుసా, చాలా చిన్నప్పటి నుంచి పరిచయం నాకు తెలుసా. ఇప్పుడు మీరు సీరియస్ మాట్లాడలేవా? ఎందుకంటే సీరియస్ గా లవ్ ఉన్నాడు ఎలా కొడతాను? నేనంటే నేను ఎలా ఉన్నాను, ఆయన ఎలా ఉన్నాడు? ఆయన అసలు నేనేం కొట్టడు. తమ్ముడు నువ్వు చేస్తానే పద్ధతి వేరు. దయచేసి ఈ సగాల కనబడద్దు, వెళ్ళిపో. ఎందుకంటే నీ ఎట్లా వాళ్ళని చూస్తే నాకు వాంతికి వస్తుంది. వాంతికి రాని ఏదని చేయడానికి పిల్లలు కోసుకుని నాకు సంబంధమే లేదు. అసలు నిన్ను అడగడానికి మీరు ఎవరండి? మీరు లేదు దయచేసి. నువ్వు ఈ బ్రదర్ని ఎందుకు పట్టుకున్నావు? ఆ బ్రదర్ నాకు అవసరం. నీకు బ్రదర్ నాకు బావ అవుతాడు, అర్థమైందా? బావ అవుతావా? నాకు తెలియదు. మళ్ళీ వాడు అంతగా నేను పబ్లిక్ లో గలీజి పట్టిస్తా అంటే నువ్వు ఏం మాట్లాడుకోకుండా ఎగ్గిచ్చి కాలుతుందంటే దొమ్మలుగా ఆడపోయి ఎగిరి పడాలి 1/2 కిలోమీటర్. అన్నానంటే మరి తెలుసు కదా. అది అది పరిస్థితి మేరకు వస్తూ ఉంటున్నాడు. కూర్చోండి, మీరు కూర్చోండి, అంతేంలే. కానీ మీరు కొట్టలేదు నాకు తెలుసు. ఏంటి కొడతా నిన్ను? ఎందుకు కొట్టాలి? నువ్వు నా దగ్గర రావద్దు అసలు. నేను రాకపోతే ఎలా? వద్దు, నువ్వు మర్యాద మాట్లాడుతున్నా. అతను ఎందుకు పాపం ఇబ్బంది పెడతాను? అతను ఎందుకు సీరియస్ చేస్తాను? మీరు అతనేం చేయలేదు. మీరు ఉన్నారని ఆయన ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు. అవునా? నేను ఏమన్నా డిస్టర్బెన్స్ మీ ఇద్దరి మధ్య? అదేంటి భయ్ అలా అంటారు? హలో, మీ అరెస్ట్ కేసు మీద మా మధ్య ఏదో కెమిస్ట్రీ జరుగుతాండా జరుగుతాండా? కేసు పెట్టుకోండి బా, పోలీసులు బా. కాక కూర్చుందాం లేండి. నాకు బాగా చాలా ఇబ్బందిగా ఉందండి. ఏం మాట్లాడుతూ చిన్నపిల్లాడు కదా అని ఆలోచిస్తున్నాను. వేరే మాట్లాడుతున్నాడు. కూల్ గా మాట్లాడుకుందాం, కూర్చోండి చెప్తా. ఏంటిగా మేళకి వస్తా ఉన్నాడు. కూర్చోండి, కూల్ గా మాట్లాడదాం, కూర్చోండి. ఇప్పుడు ఒకటి ఓపెన్ గా మాట్లాడదాము. ఇప్పుడు నేను ఉండడం వల్ల మీ ఇద్దరికి ఇప్పుడు అది అలా ఉంది, అట్లుంది. నువ్వు నా పక్కకి వచ్చేది ఇచ్చేది చేసినావంటే నీకు తెలుసు చంపలకి ఎట్లా పగులుతాయి. వస్తే మర్యాద ఉండదు, అక్కడే ఉండు. సైడ్ నిలబడి మాట్లాడుతున్నారు కదా, సైడ్ నిలబడి అక్కడే ఉండు. ఒక నిమిషం, నేనేమన్నా మధ్యలో రావడము డిస్టర్బెన్స్ గా ఏమన్నా ఫీల్ అవుతుంది? మీరు ఎలా అనుకుని నేను ఎలా కనబడుతున్నా మీకు? అంటే మీ ఇద్దరు నువ్వు సీరియస్ కావడం లేదు, మీరు ఏదో ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఆడు చూస్తే పిల్లాడు, ఆడి మీద ఏం సీరియస్ అవుతాం? ఏదో పిచ్చి అటు పక్కన నిల్చో అక్కడ. ఇప్పుడు మీరు ఇక్కడేనా? దీని తర్వాత ఏమన్నా మీరు రూమ్? ఏంది భయ్, ఏంది అలా మాట్లాడుతున్నారు? ఏంటి అక్కడ ఉండు. ఇక్కడ మీ ఇద్దరు ఒకవేళ సీరియస్ చెప్తాను, మీ ఇద్దరికి ఏమైనా ఉంటే ఇట్లా పబ్లిక్ లో లేకోకుండా, కాదు పబ్లిక్ లో ఇట్లా పెట్టుకోకుండా మీరు ఏడాని రూమ్ పోతారో లేదా మీటింగ్ పోతావో, రూమ్ తీసుకోపోండి. డబ్బులు ఏమైనా ఇమ్మంటే ఇస్తాను. పొదలు ఉన్నాయనే కదా నువ్వు రమ్మన్నావు. నువ్వు ఎందుకు మళ్ళా నువ్వు ఏంది పొదల్లే పోతున్నారా మీరు? ఎవరు నువ్వు? నాటకాలు తింటున్నాడు మళ్ళా. ఎవరు నువ్వు? వాడు మీరు నిజంగా పొదల్లే పోతారా? వాడు ఏదో మాట్లాడుతాడు, వాడు ఏదో మాట్లాడుతాడు, మీరు సీరియస్ సమాధానం చెప్పలేకున్నారు. ఏం సీరియస్ మాట్లాడుతాం నాకు అడుగు. పైకి వస్తా ఉన్నాడు, నాకు ఇదలా ఉంది. పైకి వస్తా ఉన్నాడు, నాకు ఇదలా ఉంది. అది ఏదోలా ఉంది, చెయ్యి వేస్తుంటే ఏదోలా ఉందో నీకు తెలుస్తాడు. అర్థమైందా? ఏదోలా ఉందండి, మీ ఇద్దరు కలిసిపోదాం అన్నారు. చండాలం ఏంది అటు నాకు అర్థమైనది. నేను డిస్టర్బ్ చేసినట్టున్నా. లేదు భయ ఉండండి మీరు కొంచెం. నాకు లేదు, మీరు వెళ్ళిపోయారంటే నా పని అయిపోతుంది. వాని హ్యాండిల్ చేయలేరా మీరు? పిల్లడికి చూస్తున్నాడు, పైకి ఎక్కిస్తున్నాడు. అది లేదంటే నేనే వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. ఎవరు నువ్వు అసలు? ఏ ఊరు మీది? ఇప్పటికైనా మీకు అర్థమైంది అది ఈడ ఏం జరుగుతుంది, పార్కుల్లో ఏం జరుగుతుంది, ఎట్లున్నారు. నేను అందుకే రిపోర్టర్ సార్కి చంద్రశేఖర్ రిపోర్టర్ సార్కి చంద్రశేఖర్ రిపోర్టర్ సార్కి నేను రిక్వెస్ట్ చేసుకుంటే మిమ్మల్ని పంపించినారు. ఇప్పుడు మీరు కెమెరాలు సెట్ చేసుకున్నారు కదా, ఇది మొత్తం వచ్చింటది కదా, మొత్తం రికార్డింగ్ అయింది. అక్కడే ఉంది కెమెరా కాకుండా.
వెహికల్ ఆ నుంచి రికార్డ్ ఏంటి రికార్డింగ్ మొత్తం అంతా ఏంటి ఇప్పుడు జరిగిందంతా చూడండి. ఇప్పుడు పబ్లిక్ గా ఇప్పుడు మీరే చెప్పండి, మీరు ఒక రిపోర్టర్ గా, మీరు న్యూస్ ఛానల్ వాళ్ళు కదా, జరిగిపోయిందిలేమ్మా, జరిగిపోయింది. నిలబడి మాట్లాడతాను. ఇప్పుడు సార్ మీరు సూటు బూట్ వేసుకో రాకుండా ఇట్లా వచ్చిన దానికే నాకు అర్థమైంది. ఏమి ఇప్పుడు మొత్తం రికార్డ్ అయిందే? మొత్తం రికార్డింగ్. ఇప్పుడు న్యూస్ ఛానల్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మీరే ఆలోచించండి, ఎంతమంది ప్రజలు పార్క్ లో కూర్చోవాలన్నా, గ్రౌండ్ లో కూర్చోవాలన్నా, ఎంతమంది ప్రజలు పార్క్ లో కూర్చోవాలన్నా, గ్రౌండ్ లో కూర్చోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఎందుకు అలా వచ్చావు? చెప్పినాడు సార్, చెప్పినాడు లోన్ మళ్ళీ చెప్పింది ఇప్పుడు కాదు, మళ్ళా లెక్కిస్తారని అన్నాడు. వేరే ఇస్తారంట, మీరు చాలా గొప్ప మనిషి అంట, పేదవాళ్ళంటే ఇష్టం అంట చెప్పి గేలో మాత్రం మాట్లాడితే ఇంకా లెక్కిస్తారని చెప్పిండదు. మార్చేస్తున్నాడు, దొరికిపోయినాడు కదా. చంద్రశేఖర్ సార్ కి నేను ఏం చెప్పినా, ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మీకు రికార్డింగ్ అయినది. ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి, రిపోర్టర్ అని తెలిసినాక నువ్వు మారిపోయినావు. వద్దు 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 చూడు, ఆడికి వద్దు వద్దు అంటాను కూడా ఆయన మీదకు పడతావు నువ్వు. పొగల్లే పిలిచిపోవాలంటావా? మనోరు కాదు, పొగల్లే పిలిచిపోతావా? చూడు అప్పుడే చేస్తున్నాడు. చంద్రశేఖర్ సార్ కి నేను ఎందుకు చెప్తాను ఇట్లా జరుగుతాను ఇక్కడ పట్టుకోండి, నేనెందుకు చెప్తాను? మరి ఎలా చేస్తాడు కదా నువ్వు సార్ ని టీవీలో చూడలేదా? న్యూస్ ఛానల్ చూడు, వాడు న్యూస్ ఛానల్ చూడు, అన్ని బిట్లు ఇవన్నీ చండాలు. మళ్ళా ఫేమస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ నీకు తెల్దా? ఆయన తెలీదా? అంటే ఆయన ఎవరు గుర్తుపట్టలేరా? అంటే ఆయన లెక్కలేదా? ఆయన గుర్తింపు లేదా? చెప్పేది సార్ దయచేసి. కాదు సార్, మీరు ఎన్ని కెమెరాలు ఇచ్చినారు? 2 వ్యాన్లు వచ్చినాయి. కెమెరాలు వచ్చినాయి, మొత్తం అంతా రికార్డింగ్ అయినది. మీకు టీవీలో వస్తుంది సార్. ఎల్లుండి సాయంత్రం ఇచ్చేయండి సార్, అది ప్రజలు సేఫ్ అవుతారు. ఈ 2 రోజుల్లో మళ్ళీ ఏమని ఎవరు బాబు నువ్వు? నువ్వేంది మళ్ళా? నేను ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యలకి రిపోర్టర్ సార్ తో మాట్లాడి సమస్యలు నా సూచిస్తాను. ఫస్ట్ లో ఎట్లా యాక్ట్ చేసినాడు మీ దగ్గర, అది ఒరిజినల్. పడి సార్ నేను మీరు వస్తానే లేచి వెళ్ళిపోయినానా? అవును వెళ్ళిపోయినా. తర్వాత నేనేమన్నా రిపోర్ట్ చేసింది నేను, మీరు ఆ 2 వ్యాన్ల రెండు మనవేనా? కాదు కాదు 2 మనవేనా? కాదు కాదు సార్, ఆ 2 వ్యాన్లు మనవేనా? 2 మనవే. ఎన్ని కెమెరాలు? 4-5 ఉంటాయా? ఉంటాయి. నువ్వే చెప్పడే మళ్ళా సార్, నా అడ్రస్ ఇది కాదు సార్, నా ఊరే అవన్నీ మిగతా వాళ్ళు వస్తారు, వాళ్ళు చూస్తారు సార్, దయచేసి కాపాడండి సార్. అదే సార్, ఇప్పుడు ఒకటి ఈ ఊరు కాదు ఇక్కడ కాదు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతాయని చెప్పి పొద్దున పార్కు, సాయంత్రం పార్కు, గ్రౌండ్లలో తిరుక్కుంటా ఇట్లా తిరుగుతున్నాను రోజు. సార్ ఇంకోటి మీకు ఒకటి అర్థం కాలే, మీరు ఇంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళనే గిలకల్ని చూసినాడంటే మామూలు సాదా సిల్వ బొక్క ఉన్న వాళ్ళు చిన్నపిల్లల్ని వాళ్ళని వీళ్ళని ముసలోళ్ళని ఈ వాడి పొదల్లోకి ఈడ్చకపోయిండా? వాళ్ళని వీళ్ళని ముసలోళ్ళని ఈ వాడి పొదల్లోకి ఈడ్చకపోయిండా? గట్టిగా ఉంది. ఆయననే ఉండో ఎత్తుకొని పోలేవు కాబట్టి నువ్వు ఆగినావు. చూడండి వ్యాన్ హ్యాండ్లింగ్ చూడండి. ఏంది ఒకరు సార్ రిపోర్టర్ సార్ ముందరే నువ్వు నన్ను భయం లేదు, ఏదో చేసావు. నువ్వు కాలు పట్టుకోవాలని కాలే, ఏం పట్టుకోవాలో చూసావు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు నీ వల్ల? సార్ వెనకాల పొదల్లో 6 జతలు బట్టలు పెట్టాడు, ఆడి గోడలు మార్చుకోవడం. మిమ్మల్ని పిలిచినాడా లేదా? పొదలో రమ్మంటున్నాడు. ఏంది పొదల్లో ఏమేమి పెట్టావు? రైస్ కుక్కరు అంతా, బెడ్ అన్ని సాప ఏర్పాటు చేసుకున్నట్లే. ఎంతమందిని పొదల్లోకి ఇగ్గపోతావు? ఎన్ని రోజులు ఈ దారుణాలు జరుగుతాయి? నా అంటూ మాట్లాడి ప్రశ్నించే ఒక యువకుడు రారా? ఒక రిపోర్టర్ రారా? ఒక ఛానల్ 2 వ్యాన్లు వచ్చినాయి చూసుకో. అసలు నాకు ఇటువంటి దీనికి దానికి సంబంధమే లేదు సార్. నీకు వద్దునా, మీరు సన్నగా ఉంటే ఎత్తపోయేవాడు లోపలికి.
సార్ సార్ మళ్ళా మీ వాళ్ళు వచ్చి కాబట్టి కూడా చాలా లేట్ అవుతాండి. నేను అందుకే మధ్యలో వచ్చి ఇలాంటి వాళ్ళని కఠినంగా ఇలాంటి వాళ్ళు మరి బహిష్కరించాలా లేదు, వాళ్ళు క్షమించండి. సార్ నేను ఇందాక చేసేది ఇప్పుడు దాకా ఏం చేసావు, ఎంత చేసావు? సార్ అదే నేను ఇప్పుడు వచ్చి నువ్వు నేను మనిషి నిన్ను మా అమ్మగారిని అంటే ఎలా అవుతుంది? అదే కదా, ఎంత ఇబ్బంది పెట్టావు, నాకు ఎంత ఇబ్బంది పెట్టావు. ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టావు, ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? ముద్దు పెట్టావు. ఎందుకు మీకు ముద్దు పెట్టేంత ధైర్యం వచ్చిందే? టీవీలో మిమ్మల్ని చూస్తే భయపడతారే, అంత పేరు పెట్టుకొని మీరంత కష్టపడుతూ కూడా ఆటో నడుపుతున్నారు. మళ్ళీ రిపోర్టర్గా ఉంటూ కూడా ఆటో ఎందుకు నడుపుతారు తెలుసా? బయట ఏం జరుగుతుంది, ప్రపంచం లోకంలో ఏం జరుగుతుంది తెలుసుకునేకి. నువ్వు ఆయననే మిందెక్కి ముద్దెక్కి తోటల మీద కూర్చొని నువ్వు ఎంత నీచంగా చేసినావు సార్. అవి కాస్ట్లీ కెమెరాలేనా? కాస్ట్లీ ఫుల్ హెచ్డీ కెమెరాలు అన్ని నీట్ కనపడతాడు కదా, చాలా క్లియర్ గా వస్తుంది. నీ నడకి నీ వయ్యారలే మొత్తం అంత దానిలన్నీ మొత్తం. సార్ నీకు చెప్పేది నాడు సార్, నేను అక్కడి నుంచి ఆర్డర్ నుంచి వచ్చినాం సార్. 70,000 ఇస్తాడు. 70,000 ఇల్లంటే అంటే ఏమడుతాడు మిమ్మల్ని? 70,000 ఇవ్వాలి. 70,000 ఇల్లంటే మీరే ఛానల్ వాళ్ళే 70,000 ఇల్లంటే ఇప్పకి దేనికి డిమాండ్. రాకపోతే మీరు ఇవ్వకపోతే పొదలేకి పట్టకపోతా అని బెదిరిస్తున్నాడు. మీరు ఇవ్వకపోతే పొదలేకి పట్టకపోతా అని బెదిరిస్తున్నాడు. మీకు అర్థం కావడంలే. ఏం చెప్పినావు, ఏం నువ్వు మీరు తీసుకోండి సార్, ఆడ డైరెక్ట్ మీరు మైక్ పెట్టి. లేదు లేదు సార్ అమ్మ సార్ అవసరం లేదా? పోయిరాపో సార్